ఒక పెద్ద అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది. అది అందరితో కలివిడిగా ఉంటూ అడవంతా చెంగు చెంగున తిరిగేది. దానికి చాలామంది స్నేహితులు ఉన్నారని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేది. అయితే ఒకరోజు అడవిలోకి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు. కుందేలు భయపడింది. అయినా నాకింతమంది స్నేహితులున్నారు, నేను తప్పించుకోలేనా అని ఒక గుర్రం దగ్గరకు వెళ్ళింది. గుర్రం దగ్గరికి వెళ్ళి, వేటగాళ్ళు వచ్చారు, వెంటనే నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు అని అడిగింది. అప్పుడు గుర్రం, మా యజమాని నాకొక ముఖ్యమైన పని చెప్పాడు, నేను నీకిప్పుడు సహాయం చేయలేను, వేరే వాళ్ళను అడుగు అంది గుర్రం. అప్పుడు కుందేలు, గుర్రం సహాయం చేయకపోతే ఏంటి, ఇంకా చాలామంది ఉన్నారు కదా అని చెప్పి ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళింది. కుందేలు ఎద్దు దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించమని కోరింది. అప్పుడు ఎద్దు, నాకొక ఆవును కలిసే పని ఉంది, మన మేకమిత్రుణ్ణి అడుగు అని చెప్పి దాని దారిన వెళ్ళిపోయింది. అప్పుడు కుందేలు మేక దగ్గరకు వెళ్ళి, మేకనిస్తమా, నన్ను వేటగాళ్ళ బారి నుండి రక్షించు అని అడిగింది. అప్పుడు మేక, నాకేమో నడుము నొప్పి, నేను ఇప్పుడు వాళ్ళతో తలబడితే ఇంకొంచెం ప్రమాదం అని చెప్పింది. మేక మాటలు విన్నాక కుందేలు అక్కడి నుంచి ఒక గొర్రెమిత్రుని దగ్గరికి వెళ్ళింది. గొర్రెమిత్రుని దగ్గరికి వెళ్ళి వేటగాడి నుంచి రక్షించమని అడిగింది. అప్పుడు గొర్రె, వేటగాళ్ళు నిన్నే కాదు నన్ను కూడా వేటాడుతారు అని చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత కుందేలు ఒక లేగదూడ దగ్గరకు వెళ్ళి రక్షించమని అడిగింది. అప్పుడు లేగదూడ, నాకంటే పెద్దవాళ్ళ వల్లనే కాలేదు, నా వల్ల ఎలా అవుతుంది అని చెప్పి తప్పించుకుంది. అంతలో వేటగాళ్ళు రానే వచ్చారు. ఇక కుందేలు ఇలా అయితే లాభం లేదని చెప్పి తన శక్తి అంతా ఉపయోగించి పరుగు తీసి తప్పించుకుంది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయని స్నేహితులు 100 మంది ఉన్నా ఉపయోగం లేదు. నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే చాలు.